నా అన్వేషణ అన్వేష్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. హిందూ దేవతలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో దుమారం రేపుతున్నాయి. విదేశీయురాలు అయినప్పటికీ సనాతన ధర్మాన్ని గుండెల్లో నింపుకున్న ఒక మహిళ ఇప్పుడు అన్వేష్ కు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. ఇంతకు ఎవరామె? ఆమె ఏం చెప్పింది తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. తెలుగు యూట్యూబ్ రంగంలో ట్రావెల్ బ్లాగర్ గా గుర్తింపు తెచ్చుకున్న అన్వేష్ గత కొంతకాలంగా హిందూ మతం మరియు దేవతలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో అనేక మంది హిందూ ధర్మ రక్షకులు, భక్తులు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వివాదం ఇప్పుడు ఇండియా దాటి థాయిలాండ్ కు చేరింది. ఉక్రెయిన్ కి చెందిన లిడియా లక్ష్మి సనాతన ధర్మంపై మక్కువతో హిందూ మతాన్ని స్వీకరించారు. హిందూ జీవన విధానాన్ని పాటిస్తున్న ఆమె ప్రస్తుతం ఉక్రెయిన్ ఎంబసీలో కీలక బాధ్యతల్లో ఉన్నారు. అయితే తాజాగా అన్వేష్ హిందూ దేవతలపై చేసిన వ్యాఖ్యలు ఆమెను తీవ్రంగా కలిచివేశాయి. దీంతో లిడియా లక్ష్మి సోషల్ మీడియా వేదికగా అన్వేష్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అన్వేష్ థాయిలాండ్ లో ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసు అని ఆమె కుండబద్దలు కొట్టారు. ప్రభుత్వం మరియు అధికారులు అనుమతిస్తే అతడిని పట్టుకొని భారత్ కు తీసుకువచ్చేందుకు కూడా తాను సిద్ధమని ప్రకటించారు. సనాతన ధర్మాన్ని కించపరిస్తే సహించేది లేదు, నీ పతనం మొదలైంది అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. హిందూ ధర్మంపై అవగాహన లేని వారు చేసే విమర్శలకు ఇలాంటి ధర్మ ప్రేమికులు ఇచ్చే సమాధానం సరైనదేనా? ఒక విదేశీయురాలు మన ధర్మం కోసం ఇంతలా స్పందించడంపై మీ అభిప్రాయం ఏంటి? అన్వేష్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలా? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.